దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం బుధారం దశమి చాలా మంచి రోజు. ఇవాళ ఏ కార్యం చేసినా దిగ్విజయంగా అవుతుందని చాలా మంది నమ్మిక. కొత్త బండ్లు కొనేటోళ్ళు కొత్త బండ్లు, ఇండ్లల్లో పోయేటోళ్ళు పాలు వంగిచ్చుడు, దుకాణాలు తెరిచేటోళ్ళు దుకాణాలు తెరిచిండ్రు. ఆడిడ కొన్ని పేరెంటాలు కూడా జరిగినాయి. మరి మంచి రోజు ఎవ్వరికైనా మంచి రోజే కదా. అందుకే ఈ లీడర్లు కూడా ఒక కార్యం పూర్తి చేసిండ్రు. ఇవాళ మొన్న చెప్పుకున్నాం కదా, కొందరు ముఖ్యమైన లీడర్లు కారెక్కుతున్నారని. పెట్టుకున్న ముహూర్తానికే గా కార్యం జరిగింది. వినోద్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వివేక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు. ఇట్లా వివేక్ సార్, వినోద్ సార్, ముఖ్యమంత్రి సార్ చేతుల మీదకెళ్లి గులాబీ కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు సార్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ అన్న, కాంగ్రెస్ లీడర్ నరసింగరావు సార్ కూడా టీఆర్ఎస్ లో చేరికైనరు. మస్తు మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు గులాబీ తోటలకు వచ్చిండ్రు. అటెంక సీఎం సార్ మాట్లాడుకుంటా తెలంగాణ కోసం ఎవలెట్లా కొట్లాడింది వివరంగా చెప్పుకొచ్చిండు. అట్లనే గేముచ్చట కూడా చెప్పిండు. మిత్రులు వివేక్ గారు, మాజీ ఎంపీ గారు, వారు ముందే చేరినారు, ఉద్యమంలో పనిచేసినారు. తర్వాత వెంకటస్వామి గారు చివరి దశలో ఉండే ఆరోగ్యం బాగలేక తెలంగాణ వచ్చింది కదా బిడ్డ, నువ్వు కాంగ్రెస్లో చేరిన జీవితం అంతా కాంగ్రెస్లో ఉన్నా అని ఒత్తిడి పెడితే వివేక్ గారు నాకు చెప్పకుండా పోలే. వివేక్ గారు నా ఇంటికి వచ్చి స్వయంగా నాతో మాట్లాడి, సార్ నాకు పోవాలని ఇష్టం లేదు కానీ మా నాయన పెద్ద ఆయన ఒక మాట అడిగిండు, ఆయన కోరిక కాదనలేకపోతా ఉన్నా, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పి పోయిన వ్యక్తి. నేను రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా ఇష్టం లేకుండే, కానీ పెద్ద ఆయన వెంకటస్వామి గారు చెప్పిండు కాబట్టి వారి మీద గౌరవం కొద్దీ ఆ రోజు ఆయన మారడం జరిగింది. మంచి పని జరుగుతుంది సార్, నేను ఎక్కడ పోయినా దేశం అంతా కూడా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ని పొగుడుతూ ఉన్నారు, మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్తే వారిని నేను ఆహ్వానించడం జరిగింది. వారిని వారి వెంట వచ్చిన నాయకులందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏమేం చేస్తుంది చెప్పిండు. ప్రాజెక్టులు జల్దిన గట్టి పంట పొలాల దూపదీరుస్తామన్నాడు కేసీఆర్ సారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయి, జెండి నీళ్లు వస్తాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుంది. 2019 నాటి లోపలనే చాలా వరకు నీళ్లు వస్తాయి, కానీ కొన్ని పనులు మిగిలి ఉంటాయి. పంట కాలువలు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పని మిగులుతుంది, కానీ మెయిన్ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి నీళ్లు కూడా వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ మనం చూడబోతాం. ఆ రకంగా ముందుకు సాగుదాం. ఇక మీటింగు కంటే మొదలే వివేక్ సారోళ్ళ ఇంటికాడ ధూమ్ ధామ్ చేసిండ్రు కార్యకర్తలు. పటాకులు కాల్చి బ్యాండ్ సప్పులతోని తెలంగాణ భవన్ కి తోలుకొచ్చిండ్రు.